జగన్ మద్యం పేరుతో దోచేశాడు. ఆ తయారీ కంపెనీలు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాడు. అట్లాగే మీకేమో భారీ ధరలు వేశాడు. ఇదంతా పచ్చి దోపిడీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు తినేశాడు అన్నటువంటిది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రచారం. ఈవెన్ లిక్కర్ కుంభకోణం అంటూ కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. మరి ఆ రోజున 100 రూపాయలకి తయారయ్యి, అంటే అప్పట్లో పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలకు తయారయ్యే ముందు 100 రూపాయలు 150 రూపాయలకు అమ్మాడు మీకు అని. మేము వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. మద్యం ధరలు తగ్గించడమే మా ఎజెండా అని చెప్పారు. అలాగే నాణ్యమైన మందు ఇస్తాము అని చెప్పారు. అట్లాగే బ్రాండెడ్ మందు ఇస్తాము అన్నారు. ఇప్పుడు బ్రాండెడ్ మందు వచ్చింది. ఆ బ్రాండెడ్ మందు అంటేనే నాణ్యమైన మందు అనేటటువంటిది. మందులో నాణ్యత అంటే తొందరగా చచ్చిపోతారా అనేటటువంటిది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అది పక్కన పోతే ఇప్పుడు ఆ సిండికేట్లు లేవు, ఏమీ లేదని చెప్పారు కదా. మరి ఇప్పుడు మద్యం ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అకస్మాత్తుగా మద్యం ధరలను పెంచుతా నిర్ణయం తీసుకున్నారు. అది 15 నుంచి 20% అని చెప్పి ఒకవైపున, అబ్బెబ్బే లేదు ఒక బాటిల్కి 10 రూపాయలు మాత్రమే, అది కూడా కింద స్థాయి మందు నుంచి అంటే క్వార్టర్ మందు నుంచి పై మందు దాకా దేనికైనా 10 రూపాయలు మాత్రమే, అంతకు మించి ఏం పెంచలేదు అంటూ కవర్ చేసేటటువంటి ప్రయత్నం ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇంతకీ ప్రతి బాటిల్కి 10 రూపాయలు అంటే రోజుకి ఎన్ని బాటిళ్ళు తయారవుతాయి? ఎన్ని బాటిళ్ళు తాగుతారు? 1 కోటి బాటిళ్ళు తాగుతారా? 1 కోటి ఇంటూ 10 రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలే కదా. ఇది నెంబర్ 1 పక్కన పెట్టేద్దాం. నెంబర్ 2 వచ్చేటప్పటికి మద్యం ఇప్పుడు జగన్ లేడు కదా, అక్కడ దోచుకోవడానికి లేడు కదా, పోనీ పైన షాపు ఏది తయారీ కంపెనీల దగ్గరని ఇక్కడ ఎందుకు పెంచాల్సి వచ్చింది? మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ కదా, మరి ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే చెప్పే కారణం ఏంటంటే 14% మార్జిన్ వ్యాపారస్తులకి ఇవ్వాల్సి వచ్చింది, అందుకు పెంచుతున్నాం అన్నటువంటి. అసలు ఇస్తామని చెప్పింది ఎంత? 20% మార్జిన్. 20% మార్జిన్ ఇస్తామని చెప్పి 9% ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 14% అంటే 5 రూపాయలు పెంచారు అనుకుందాం. 100కి 9 నుంచి 14 అంటే 5 రూపాయలు పెంచారు. మరి జనం దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేయడం ఏంటి? ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే. అంటే మద్యం ధరలు సంపద సృష్టిలో భాగం అనాలా, లేకపోతే మద్యం ధరల మీద మాట తప్పారనాలా? అంటే ఎవరిష్టం వాళ్ళది.